మా అమ్మగారు మీ పేరేంటి? జమున. మా నాన్నగారు లేరండి. ఎవరికి? మాకండి. ఏడుతుంది అందుకని. అవునా? ఈవిడ నీకు నానమ్మ అండి. నానమ్మకి ఏమైంది ఇక్కడ? నానమ్మకి క్యాన్సర్ వచ్చేసింది. మరి హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? హాస్పిటల్కి రమ్మంటే రానంటుందండి. మీకు తెలుసండి ఈవిడ గురించి ఏటో? కరెంట్ పెడతానన్నారు. పెద్ద ఆవిడ కరెంట్ పెడితే తట్టుకోలేరన్నా? మరి ఇంకా అలాగే వదిలేస్తారా? మెడిసిన్ ఇస్తున్నారండి, శ్వాస కూడా సరిగ్గా ఆడదేమో, ముక్కు మొత్తం క్లోజ్ అయిపోయింది ఇవిడికి. ఇప్పుడు డాక్టర్లే చేయను అన్నప్పుడు నేనేం చేయలేను కదా. వాళ్ళు ఏదైనా ఆపరేషన్ చేస్తాము ఆర్థికంగా చూసుకోండి అంటే నేను ఏదైనా ఫోన్లే పాప నా చేయగలను, వాళ్ళే చేయలేను అంటే. వీళ్ళ కొడుకు ఎలా చనిపోయారు? బట్టీలకి వెళ్ళేవారు, బట్టీలకి వెళ్ళేవారు. అమ్మాయిని పెంచుకున్నారండి అలా. ఈ అమ్మాయికి తెలుసా విషయం? తెలుసు, ఆల్రెడీ పెద్ద వింత తీసుకొచ్చారండి. బాగానే చూసుకునేవాడా వీళ్ళ నాన్న బ్రతుకునేటప్పుడు? బాగానే చూసుకునేవారా? హెల్త్ ప్రాబ్లం వల్ల. అవునా? నేనే తీసుకెళ్ళాను హాస్పిటల్కి. తిని ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు? ఎందుకు నువ్వు వెళ్ళట్లేదు? ఫోన్ పట్టుకొని కూర్చుని ఉంటున్నావా? లేదండి. మరి ఎందుకు చదువు మానేసుకున్నావు? వెళ్ళడానికి చాలా దూరం అండి. ఎంత దూరం అండి? ఈ వయసులో నీకు దూరం గురించి ఆలోచిస్తున్నావా? ఫోన్లో ఒకటి మీకు వచ్చేయటం వల్ల టైంపాస్ ఇంట్లో బాగా జరుగుతుందా? లేదండి. తిన్నారండి? ఇంకా తినలేదండి. మా అమ్మకి పెట్టావా పోనీ? నాన్నమ్మ వండుకుందండి, మా అన్న తిందండి. ఇటు ఇల్లు మళ్ళీ 2 పోర్షన్లా? మా అమ్మ వంట వేరు, నీ వంట వేరు. మళ్ళీ ఆవిడే వంట చేసుకుంటారు. ఆవిడకి ఇంత అన్నం పెట్టలేరా? మా వంట మా కూరలో బాగా ఉంటుందండి, అందుకేనండి వండుకుంటారు. మళ్ళీ అదొకటి ఉందా మా అమ్మకి? ఓ మమ్మ, జమునా అమ్మ, ఏమమ్మా మీ కోడలు వంట నచ్చలేదు అంటున్నావు? వినబడదు, కనబడదు. ఆ ముద్ద ఏదంతా పెడితే ఇప్పుడు కోడలు తినొచ్చు కదా, మళ్ళీ రకాలు ఎందుకు ఎంచుతారు? వాళ్ళు తినే దాంట్లో ఇంత పెట్టినప్పుడు తినండి శుభ్రంగా. పక్కన మనుషులు ఉండేటప్పుడు, వండి పెడుతుండేటప్పుడు మళ్ళీ ఎందుకు కోడళ్ళు అత్తలు సాధింపుల మధ్యలో మళ్ళీ? మారండి అమ్మ, మారండి. ఇవిడికి సుమారుగా 60 ఏళ్ళు దాటి 70 ఏళ్ళు దగ్గర ఉంటాయి అనుకుంటాను పెద్ద ఆవిడ. పైగా ఆరోగ్యం బాగాలేదు. అయినా కూడా మళ్ళీ పక్కనే ఉన్న కోడలు మనవరాళ్ళు చేసుకున్న వంట తినడానికి కూడా ఇవిడ ఆలోచిస్తున్నారు. మరి రీజన్ ఆవిడకి తెలియాలి. ఒకవేళ కారం అది ఎక్కువ వేసేస్తున్నారేమో, అందుకని తినట్లేదేమో మరి. ఎందుకంటే ఈవిడ కోసం 4 వంటలు కారం తగ్గించుకోరు కదా. సో అది రీజన్ అయి ఉంటుంది. కారం గట్టిగా వేస్తే ఆవిడకి హెల్త్ బాగాలేదు కదా. ఈవిడ తగ్గట్టుగా వంట చేస్తే ఆవిడ ఖచ్చితంగా తింటారు. ఆవిడ అనడానికి కూడా లేదు. అర్థమైందా? కొంచెం పెరుగన్నం అలాగే ఏమైనా ఉంటే, మధ్యలో ఏమైనా ఉంటే ఇస్తూ ఉండండి. మీరే తినేయటం కాదు. ఆవిడ ఒంట్లో బాగాలేదు కాబట్టి, ఆవిడ క్యాన్సర్ పేషెంట్. ఇంకా ఆవిడ పాపం ఓపికగా అలా ఉన్నారు. ఈ రేషను మీకు కాదు, మా అమ్మకే ఇస్తున్నాను. ఆవిడ ఒంట్లో బాగాలేదు కాబట్టి ఆవిడకే అందిస్తున్నాను. సరేనా? సరే. రారా అమ్మ, తీసుకురండి. అందులో ఏమున్నాయో నాన్నమ్మకి చెప్పు నేహ. ఒక్కొక్కటి తీసి ఏంటో ఇవన్నీ నీకే అని చెప్పేసి ఇవ్వు. ఇది పందారా, నీకే పందారు ఇచ్చారు. నీకే ఇచ్చారు పందారా. నూనె ప్యాకెట్ నీకే. చీర నీకే, చీర కట్టుకో. ఎవరికి మళ్ళీ ఎవరికి ఇచ్చికు, నీకే. ఓకేనా? నీకు మా అమ్మ. ఇందులో 1000 రూపాయలు మా పాపకి ఇచ్చేసాయి. సరేనా? జమున నాకు ఇచ్చేది. తీసుకోలే. ఫోన్లే ఇవ్వదన్నావు కదా, దొరికావు దొంగ. ఇచ్చేసాను చూసావా డబ్బులు? అందరూ ముసలోళ్ళు కదా అని చెప్పేసి అనేస్తారు. దేవుడు తొందరగా మీకు అనారోగ్యం క్యూర్ చేసేసి మంచిగా ఆహారం తిని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను తల్లి. వెళ్ళొస్తానమ్మా. రే బాయ్ రా.